పూరా లోకల్. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసి 3 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. ఆయన ఆరోగ్య కారణాలు చూపిస్తూ రాజీనామా చేసినప్పటికీ చాలామంది దీన్ని నమ్మడం లేదు. ఈ రాజీనామాకు వేరే కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతికి లభించే వైద్య సౌకర్యాలు ఆ పదవిని వీడాక లభించవన్నది నిజం. జగదీప్ ధన్కర్ను బుజ్జగించే ప్రయత్నాలు జరిగినట్టు కూడా ఎక్కడా సమాచారం లేదు. కొన్ని గంటల్లోనే ఆయన రాజీనామాకు ఆమోదం కూడా తెలిపారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉపరాష్ట్రపతి సేవలను కొనియాడుతూ ప్రధాని మోదీ సందేశం కూడా చాలా సంక్షిప్తంగా ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎప్పటి నుంచో నలుగుతున్న విభేదాలకు జస్టిస్ వర్మ అంశం పేరుతో ముగింపు వచ్చిందన్న వాదన ఉంది. కేంద్రానికి ఉపరాష్ట్రపతికి మధ్యలో సౌకర్యాలు, ప్రోటోకాల్ విషయంలో విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పర్యటనకు ముందు కూడా ఓ ఘటన చోటు చేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడితో భారత ఉపాధ్యక్షుడి హోదాలో తాను కీలక భేటీలు నిర్వహిస్తానని ధన్కర్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర మంత్రి ఒకరు స్వయంగా ఆయనకు ఫోన్ చేసి వ్యాన్స్ ఉపాధ్యక్షుడు అయినప్పటికీ ప్రధాని మోదీకి ట్రంప్ పంపిన ఓ కీలక సందేశాన్ని తీసుకొస్తున్నారని సర్ది చెప్పాల్సి వచ్చింది. దీంతో పాటు మంత్రుల కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధాని చిత్రాలతో పాటు తనది కూడా ఉండాలని ధన్కర్ తరచూ కోరేవారని, ఇక తన వాహన శ్రేణిలో మెర్సిడెస్ బెంజ్ కార్ల కోసం ఆయన పట్టుబట్టారన్న వాదన కూడా ఉంది. అలాగే రైతుల అంశం, మద్దతు ధర విషయంలో ఓ బహిరంగ వేదికపైనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ధన్కర్ నిలదీసినట్టు మాట్లాడటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఇక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యవహారాన్ని త్వరగా పక్కన పెట్టేయాలని ప్రభుత్వం తొందర పెట్టినప్పటికీ ఆయన వేగంగా స్పందించకపోవడం కూడా ప్రభుత్వంతో విభేదాలకు కారణంగా నిలిచిందని చెబుతున్నారు. జస్టిస్ యాదవ్ విహెచ్పి కార్యక్రమంలో పాల్గొని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దీనికి కారణమైంది. అలాగే ధన్కర్ సోమవారం నాడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గేకు అధిక సమయం మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి అధికార పక్ష నేత జేపీ నడ్డాను అడ్డుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు ప్రతిపక్ష నేతలు సంతకాలతో జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానానికి ఆమోదం తెలపడం కూడా అధికార పక్షానికి మింగుడు పడలేదని అంటున్నారు. జస్టిస్ వర్మ తొలగింపుతో న్యాయ వ్యవస్థ కూడా బాధ్యత వహించేలా చేసినట్టు చెప్పుకోవాలన్న కేంద్రం ఆశలకు ధన్కర్ చర్య అడ్డంకిగా మారిందని అంటున్నారు.